హలో ఫ్యామిలీ మెంబర్స్, ట్రెండింగ్ టాపిక్ విత్ మోటివేషన్ తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండియా మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఒక దేశం గొప్పదవుతుంది అణచివేతను తట్టుకొని ఎదిగిన యువత వల్ల, పతాకాలను ఎగురవేసిన పోరాటాల వల్ల. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో మన భారత ఆటగాళ్లు ప్రపంచాన్నే తలదన్నే విధంగా చరిత్రను మలచారు. ఈ గెలుపు ఒక మెడల్ గెలుపు కాదు, ఇది లక్షల మంది యువతలో ఆశను పెంచిన మాంత్రిక క్షణం. శక్తికి మించిన సాధన, కన్నీళ్లతో కూడిన కష్టాలకి ఇప్పుడు సమాధానం లభించింది. కనపడే గెలుపు కంటే కనపడిన త్యాగమే గొప్పది. ఒకరు పల్లెటూరులో పుట్టాడు, మరొకరు జాతీయ స్థాయి పోటీకి చూసి లేకుండానే వెళ్లారు. కానీ వారిద్దరూ ఒకే బలాన్ని కలిగి ఉన్నారు, సాధించాలి అనే తీర్మానం. ఒక ఊరు నుంచి ప్రపంచ మైదానం వరకు నడిచారు. ఒకే ఓటమితో నిలిచిపోయి కలల్ని పాడు చేసుకునే వాళ్ళకి వీరు స్పష్టమైన సందేశం. గెలుపు అనేది ఒక్కసారిగా రాదు, అది ఓ అభ్యాసం. వీరు వెనుక ఉన్న పోరాటం మనకి చెప్తుంది, జీవితంలో కష్టపడితేనే శాశ్వతంగా గెలుస్తాం. ఒలింపిక్ వేదికపై మన జాతీయ గీతం వినిపించిన క్షణం, అది ఒక మెడల్ గురించినది కాదు, అది మన దేశ గౌరవం గురించినది. అది క్రీడాకారుడికి మాత్రమే కాదు, ప్రతి భారత యువకుడికి చెప్తుంది, నీలోన ఉన్న శక్తి నీకే తెలియదు అంటిల్ యు ఫైట్ ఫర్ ఇట్. ఈ గెలుపు మన అందరిది. మనలో ప్రతి ఒక్కరిలో ఒక ఒలింపిక్ విజేత ఉన్నాడు. తన కల కోసం పోరాడే ప్రతి మనిషిలోనూ ఒక ఛాంపియన్ ఉన్నాడు. ఈ రోజు నుంచి మనం కూడా సాధన మొదలు పెడదాం, గెలుపు దిశగా అడుగులు వేద్దాం. నీ కలల కోసం ఎవరూ కష్టపడరు, నువ్వు కష్టపడడం స్టార్ట్ చేయి, విజయం నిన్ను తప్పక వరిస్తుంది. ఇలాంటి గొప్ప ప్రేరణ కథల కోసం మీరు ఇప్పుడే మన గమ్యం మోటివేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆలోచనలు కింద కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.